ఒకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవి మరియు మహావిష్ణువుకు మధ్య ఒక అపార్థం ఏర్పడింది. మహర్షి భృగు వైకుంఠానికి వచ్చి విష్ణువును పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయన వక్షస్థలంపై పాదంతో తన్నాడు. అప్పుడు విష్ణువు కోపపడక భృగుముని పాదాలకు సేవ చేశాడు. ఈ సంఘటనతో లక్ష్మీదేవి మనసు నొచ్చి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళింది. లక్ష్మీదేవి భూలోకంలో కోలాహలం లేని నిశ్శబ్ద ప్రదేశంలో తపస్సు చేయాలని నిర్ణయించి స్వర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేసింది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి వెంకటాద్రి పర్వతాలలో నివసించడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన్ను శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడుగా పిలవడం మొదలైంది. భూలోకంలో ఆకాశరాజు అనే రాజు ఉండేవాడు. అతనికి పద్మావతి అనే సుందరమైన కూతురు ఉండేది. ఒకరోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు పద్మావతిని చూసి మోహితుడయ్యాడు. ఇరువురి మధ్య ప్రేమ వికసించింది. ఆకాశరాజు అంగీకారంతో ఘనంగా వివాహం జరిగింది. వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద నుండి అపారమైన ధనం అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును కలియుగాంతం వరకు భక్తుల కానుకలతో తీర్చుకుంటానని వాగ్దానం చేశాడు. అందుకే నేటికి భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తారు. కలియుగంలో భక్తులను రక్షించేందుకు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలో స్థిర నివాసం చేశాడు. నిత్యం ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేసే భక్తుల కోరికలు తీరుస్తాడని విశ్వాసం. తిరుమల 7 కొండలు. ప్రతి కొండ ఒక విశేష ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. శేషాద్రి ఆదిశేషుడు రూపంగా భావిస్తారు. వృషభాద్రి నందితో సంబంధించిన కొండ. గరుడాద్రి శ్రీమన్నారాయణుడి వాహనం గురించి సూచిస్తుంది. అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలం. నీలాద్రి నీలిదేవి తపస్సు చేసిన కొండ. నారాయణాద్రి శ్రీమన్నారాయణుని నివాసంగా పూజించబడుతుంది. వెంకటాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధానంగా కొలువై ఉన్న కొండ. ఎన్ని కష్టాల్లో ఉన్న స్వామిని శ్రద్ధగా దర్శించుకుంటే ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయని లక్షలాది మంది భక్తులు చెబుతుంటారు. అనాథులకు అనాథ రక్షకుడుగా, ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా శ్రీనివాసుడు నిలుస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కథ కేవలం పురాణ గాథ కాదు. భక్తి, విశ్వాసం, త్యాగం, కరుణకు ప్రతీక. కలియుగంలో పిలిస్తే పలికే దైవం కోట్లాది భక్తుల హృదయాల్లో ఆయన నివసిస్తుంటాడు. వీడియో నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.